హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వ్లాగ్ని అయితే నేను ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి ఆగస్ట్ 15th వ్లాగ్ అండి. ఇది ఇండిపెండెన్స్ డే రోజు వ్లాగ్ అండి. ఇక్కడ చూడండి, ఆ రోజు నాకు మార్నింగ్ కూడా నాకైతే బాక్స్ తిప్పాలైతే ఏమి తప్పలేదు. ఆ రోజు కూడా పిల్లలకి లంచ్ బాక్స్ అయితే కట్టాల్సి వచ్చింది. బాబు అయితే స్కూల్కి వెళ్ళడం లేదు. ఆ రోజు పాప ఒకటే స్కూల్కి వెళ్తుంది. అయినా సరే పాప ఒక్కదానికైనా లంచ్ అనేది కావాలి అనేసి నైట్ చెప్పేసరికి ఇంకా నేనైతే లంచ్ కోసం అనేసి మార్నింగే ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేద్దాం అనేసి ఇంకా బయట పనులన్నీ పూర్తిగా తొందరగా పని చేసేసుకొని ఇంకా కిచెన్లోకి అయితే ఫస్ట్ వచ్చేసానండి. ఇప్పుడు మనకి పిల్లలకి తొందరగా స్కూల్ వ్యాన్ అయితే తొందరగా వస్తుంది కదండి ఆ రోజు. ఎందుకంటే మనకి జెండా అనేది ఎగరవేస్తూ ఉంటాం కదండి, ఫ్లాగ్ అనేది. అందుకోసమే కొంచెం వ్యాన్ కూడా తొందరగా వస్తుంది అనేసి నేను ఇంకా గబగబా ఫాస్ట్గా అయితే నేను దోసకాయ పప్పు వండేద్దాము అనేసి ఇంకా పప్పు అయితే కడిగేసి ఇక్కడ ఈ విధంగా నేను టమాటా, పచ్చిమిర్చి, దోసకాయలు అన్నీ కట్ చేసుకొని ఈ విధంగా పసుపు, కారం అవన్నీ అయితే వేసేస్తున్నాను. మనకి ఫాస్ట్గా లంచ్ అనేది ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ పాపకు వచ్చేసి జడ వేయాలి అనేసి ఇక్కడ నేనైతే ఫాస్ట్గా అయితే నేను ఇక్కడ నైట్ అయితే ఇంకా నేను బౌల్స్ అన్నీ కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేశాను కాబట్టి తొందరగా అయితే మార్నింగ్ నైట్ చెప్పేయడం వల్ల నేనైతే నైట్ మొత్తం అంట్లన్నీ కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేశాను. అందువల్ల నాకు తొందరగా స్పీడ్గా అనేది వంట కావాలి కదా అనేసి ఫస్ట్ అయితే నేను ఇంకా వంట అనేది ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను. ఒక పక్క అన్నం అయితే పెట్టేశానండి రైస్ కుక్కర్లో. ఇక్కడ నేనైతే పప్పు అయితే కుక్కర్లో పెట్టేద్దాం అనేసి ఇంకా పప్పును కూడా కడిగేసి ఈ విధంగా అయితే అన్ని కట్ చేసి వేసుకుంటున్నాను. మనం ఒక 3 విజిల్స్ వచ్చేస్తే పప్పు అయితే మనకి ఈజీగా ఉడికిపోతుంది. చూడండి, మనకి ఇవన్నీ తొందరగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని మనం పప్పు పొయ్యి మీద పెట్టుకుంటే తొందరగా అయితే ఉడికితే సరిపోతుంది. ఈ లోపు నేను ఇక్కడ అయితే ఈ విధంగా వంట అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటే వాళ్ళ పాటికి వాళ్ళ పనులు అయితే రెడీ అవుతూ ఉన్నారు. అమ్మాయి అయితే ఇంక ఈరోజు స్కూల్లో డ్యాన్స్ ఉంది అనేసి ఇంకా స్కూల్ యూనిఫామ్ అయితే ఏమీ వేసుకోవడం లేదు. మామూలు డ్రెస్ అయితే వేసుకొని ఇంకా స్కూల్కి అయితే వెళ్తుంది. దానికోసం స్పెషల్గా అయితే గ్రీన్ కలర్ డ్రెస్ కావాలి అనేసి ఇంకా గ్రీన్ కలర్ డ్రెస్ అయితే ముందు రోజే వెళ్ళి గ్రీన్ కలర్ డ్రెస్ అయితే కొనుక్కొని వచ్చింది. 2 days ముందే వెళ్ళి ఈ విధంగా నేనైతే టమాటా, పచ్చిమిర్చి అవన్నీ వేసేసిన తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు, కారము, అదేవిధంగా దోసకాయ ముక్కలు కూడా వేసేసుకొని మనము ఇంకా స్టవ్ మీద పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు మనము స్టవ్ మీద పెట్టేసుకుంటే మనకి పప్పు అనేది మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చాలా సాఫ్ట్గా అయితే ఉడుకుతుంది పప్పు మనకి. చూడండి, ఈ విధంగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఇక్కడ నేనైతే దోసకాయను కూడా చిన్న పీసెస్ లాగా అయితే 2 దోసకాయలు తీసేసుకొని దోసకాయలను కూడా కట్ చేసుకొని ఈ విధంగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి. మనకి ఇదివరకు రోజుల్లో ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే మనకైతే స్కూల్లో మనం ఒక 11కి 10:30, 11 కల్లా వచ్చేసే వాళ్ళం కదండి. ఈ రోజుల్లో అయితే పాప వచ్చేసి ఇక దాదాపు ఒక 1 o'clock ఏమో వచ్చిందండి ఆ రోజు స్కూల్ నుంచి పాప అయితే. అందుకోసమే పిల్లలు కొంతమంది ఆగలేని వాళ్ళు లంచ్కి అయితే ఉంటారు కదండి. మార్నింగ్ కొంతమంది టిఫిన్ అయితే తిన్నారు కదా, అందుకోసం అనేసి లంచ్ బాక్సులు తెచ్చుకోమని చెప్పేశారంట. ఇంకా వాళ్ళకి టైం ఉంది కదా అనేసి ఇంకా ముందే అయితే వాళ్ళు లంచ్ అయితే తినేసిన తర్వాతనే వ్యాన్లు అనేది వచ్చాయి. ఇంకా మొత్తం ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత లంచ్ అనేది తినేసే ఇంటికి వచ్చేసారు. ఇక్కడ చూడండి, పప్పు అయితే ఉడికింది. తర్వాత నేను మూత తీసేసుకొని దీంట్లోకి కల్లుప్పు అంటుంటాం కదండి, రా సాల్ట్, అదైతే తీసుకొని దీంట్లోకి ఈ విధంగా వేసేసుకొని పప్పు గుత్తి తీసుకొని నేనైతే ఈ విధంగా స్మాష్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం ఎక్కువసేపు రుద్దాల్సిన అవసరం ఏం లేదంటే బాగా మెత్తగానే ఉడికింది కదా. ఒక రకంగా మనం ఈ విధంగా ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది. మనకి పప్పు అనేది ఈజీగా ఉడికిపోయి ఉంటుంది. ఇక్కడ నేనైతే ఇంకా అందరికీ తెలిసిన విషయమే కదండి, పప్పు మనం ఉడికిన తర్వాత తాలింపు అయితే కంపల్సరీగా పెట్టుకుంటూ ఉంటాం కదండి. పప్పు తాలింపు పెట్టినప్పుడు ఒక రకంగా ఉంటుంది, తాలింపు పెట్టకపోతే ఒక రకంగా ఉంటుంది. మనకి తాలింపు పెట్టుకుంటేనే పప్పు అనేది టేస్ట్గా ఉంటుంది కదండి. అందుకోసమే పప్పు అనేది నేను ఈ విధంగా తాలింపును కూడా పెట్టేస్తున్నాను. చూడండి, ఎండుమిర్చి, తాలింపు గింజలు అవన్నీ వేసేసుకొని అదేవిధంగా వెల్లుల్లిపాయలు, చిన్నుల్లిపాయలు అంటుంటాం తెల్లపాయలు, అవి అయితే వేసేసి నలగొట్టుకొని మనము వేసేసుకోవాలి. వేసిన తర్వాత దీంట్లోకి ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం కరివేపాకును కూడా వేసుకొని మొత్తం మనము ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి.
వాళ్ళు స్కూల్కి వెళ్ళటానికైతే ఇల్లు అంతా ఎంత గందరగోళం చేసిందో ఆ రోజు గాజుల కోసం అనేసి క్లిప్పుల కోసం అనేసి ముందు రోజు నైటే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోమంటే ఏమి కూడా రెడీ చేసుకోకుండా మనకి అదే రోజు మార్నింగ్ అయితే అంతా హడావిడిగా అయితే చేసేసి బాక్సులు అన్నీ కూడా ఓపెన్ చేసి ఏ విధంగా పెట్టేసి వెళ్ళిందో చూసారు కదా. లాస్ట్కి అయితే చూపిస్తాను చూడండి. ఈ విధంగా నేనైతే పప్పునైతే దీంట్లోకి ఈ తాలింపులోకి అయితే వేసేసుకొని మొత్తం ఒకసారి మనం కలిపేసుకొని దీంట్లోకి కొంచెం చింతపండు వాటర్ను కూడా యాడ్ చేసుకుంటే మనకి టేస్టీ దోసకాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది. చూడండి, చూడడానికి మనకి పప్పు అనేది ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో. ఆ రోజు అయితే పప్పు టేస్ట్ కూడా చాలా బాగుంది. మధ్యాహ్నం ఆ పప్పులోకి అయితే ఇంట్లో అప్పడాలు ఉంటే అప్పడాలు కూడా ఫ్రై చేసుకొని అయితే తిన్నాము. ఆ రోజు పప్పు చాలా టేస్టీగా వచ్చిందండి. తప్పకుండా మీరు కూడా ఈ రకంగా ఎప్పుడైనా సరే ఒకసారి ప్రిపేర్ చేసుకొని చూడండి. పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తయారు చేసుకున్న తర్వాత ఏ విధంగా ఉంది అనేసి కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ చూడండి, మొత్తం ఒకసారి మనము ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఈ పప్పు అనేది ఒకసారి పొంగితే మనకి బాయిల్ అవుతున్న తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా దోసకాయ పప్పు అయితే కంప్లీట్గా రెడీ అయిపోతుందండి. మనకి చూసుకొని మనకి గట్టిగా కావాలా కొంచెం లూజ్గా కావాలా చూసుకొని కొంచెం అయితే మనం వాటర్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి చల్లబడే కొంచెం కూడా మనకి పప్పు అనేది ఇప్పుడు మనం వాటర్గా వేసుకున్నాం కదండి, కొంచెం చిక్కబడి మనకి గట్టిగా అయితే అయిపోతుంది. అందుకోసమే కొంచెం వాటర్ అయితే ఎక్కువగా యాడ్ చేసుకోండి. లాస్ట్కి అయితే నేను ఇంకా సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ వేసుకున్నాను. అదేవిధంగా కొంచెం లాస్ట్కి అయితే ఇంకా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నాను. చూసారు కదండి, పప్పు అనేది మనకి చాలా కలర్ఫుల్గా టేస్టీగా కూడా చాలా బాగుంది. ఇక్కడ నేనైతే ఇంకా పప్పు స్టవ్ అయితే ఆపేసుకొని ఇంకా అమ్మాయికి అయితే లంచ్ బాక్స్ అయితే కలిపి ఇక్కడ పెట్టేశానండి. కలిపి పెట్టేసి మళ్ళీ పైన కొంచెం పప్పు అనేది ఈ విధంగా వేశాను. నేను విడిగా సింగిల్గా పెడతాను కలుపుకొని తినమంటే వద్దు, ఈ విధంగా మామూలుగా కలిపి పెట్టేసి అనేసరికి ఇంక ఈ విధంగా కలిపి పెట్టేశాను. ఇక్కడ చూడండి, ఒక సింగిల్ బాక్స్ అయితే పెట్టాను. ఎందుకంటే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తింటానులే, కొంచెం పెట్టు ప్రస్తుతానికి అనేసరికి ఇక్కడ కొంచెం అయితే పెట్టేసి వాటర్ బాటిల్, స్పూను, అదేవిధంగా ఒక నాప్కిన్ అయితే వేసేసి ఇంకో బాక్స్ అయితే రెడీ చేశాను. ఇంకా బాక్స్ అయితే రెడీ చేసిన తర్వాత బయటికి వెళ్ళేసి పాపకైతే జడ వేద్దాము అనేసి ఇంకా జడ అయితే వేద్దామనే ఈ విధంగా ఒకసారి పప్పు అయితే కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇంకా బయటికి అయితే వెళ్ళిపోయాను. చూడండి, బయటికి వెళ్ళిపోయి తర్వాత పాపకైతే జడ వేసేసిన తర్వాత మొత్తం కూడా రెడీ అయింది. ఇంకా వ్యాన్ టైం ఉంది, ఇంకా రాలేదనేసరికి కొంచెం ఫోటో అన్న వీడియో అన్న తీద్దాంలే అనేసి ఇంకా ఈ విధంగా పాపను అయితే రెడీ అయిన తర్వాత ఈ విధంగా వీడియో అనేది చిన్నగా షూట్ చేశాను. ఈ విధంగా పాపను వీడియో షూట్ చేస్తుంటే నేను కూడా వస్తాననేసి వాడైతే ఈ విధంగా వీడియోలోకి అయితే వచ్చేసాడు. చూడండి, ఈ విధంగా ఫ్లాగ్స్ పెట్టుకొని ఇద్దరు కూడా ఈ విధంగా వీడియోకి అయితే పోజ్ చూడండి ఏ విధంగా ఇస్తున్నారో. ఇంకా వాడు ఈరోజు స్కూల్కి వెళ్ళట్లేదని ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. వాడు బర్త్డే రోజు స్కూల్కి వెళ్ళలేదు, అదేవిధంగా నెక్స్ట్ డే ఆగస్టు 15 రోజు ఆ రోజు కూడా 2 రోజులు స్కూల్కి అయితే వెళ్ళలేదు. ఇంటికాడైతే ఎంజాయ్ చేశాడు సైకిల్ తోటి. ఇంకా పాప వెళ్ళిన తర్వాత ఫ్లాగ్స్ అయితే ఇంటి దగ్గర పెట్టేసరికి 2 కూడా సైకిల్కి పెట్టేసుకొని ఈ విధంగా అయితే పెట్టేశాడు. అందుకోసమని ఇంకా చిన్నగా నేనైతే ఒక వీడియో తీద్దాము అనేసి ఇంకా ఈ విధంగా వీడియో అనేది షూట్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్లాగ్కి ఇవి పెట్టేసి లోపలికి వెళ్ళి వాడు ఏం చేస్తున్నాడో చూపిస్తాను చూడండి మీకైతే. ఇంకా స్నానం చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు. చూడండి, ఇక్కడ టీషర్ట్ అయితే విప్పేసి ఇక్కడ బయట గోళీలు అయితే ఎవరో పెట్టేస్తుంటే ఆ గోళీలతోటి ఈ విధంగా చూడండి లెక్క పెట్టుకుంటూ ఆట ఆడుతూ ఈ విధంగా అయితే టీషర్ట్ ఇప్పేసి టైంపాస్ అయితే చేస్తున్నాడు. చూడండి, స్నానానికి వెళ్ళకుండా ఇంకా తొందరగా వెళ్ళరా అని నేను అరుస్తూ ఉంటే ఇంకా తొందరగా బయటికి అయితే వెళ్ళిపోయి ఇంకా స్నానానికి అయితే వెళ్ళిపోయాడు. ఇంతకుముందు చెప్పాను కదండి, మీరు పాప రెడీ అయ్యి వెళ్ళడానికి ఎంత హడావిడి హంగామా చేసిందా అనేసి చూపిస్తారని చెప్పాను కదా. ఇక్కడ చూడండి ఎంత గందరగోళం చేసి స్కూల్కి అయితే వెళ్ళడానికి ఎంత రెడీ చేయడం, గాజులు, రబ్బర్ బ్యాండ్, క్లిప్స్ అవి చూసుకోవడానికి చూడండి ఎంత హడావిడి చేసింది. ఇక్కడ మొత్తం కూడా అన్నీ బయట పెట్టేసి బాక్సులన్నీ ఈ విధంగా వెళ్ళిపోయింది. ఇంక ఇవన్నీ సర్దేసుకొని నేను ఇంట్లో పని చేసుకొని అంట్లు తోముకొని ఇల్లులు చిమ్ముకునేసరికి నా టైం అయితే 12 గంట అవుతుంది. ఇది ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి షేర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి
ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత పిల్లలు స్కూల్లో అయితే ఫ్లాగ్ ఎగరవేయడం జరిగింది. ఫ్లాగ్ ఎగరవేసిన తర్వాత పిల్లలందరూ కూడా స్పీచ్ ఇవ్వడం జరుగుతుంది కదండి. ఆ పిల్లలు స్పీచ్ ఇస్తుంది కూడా వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను. అదేవిధంగా పిల్లలు స్కూల్లో డ్యాన్స్ వేసింది కూడా ఒక వీడియో అనేది షేర్ చేశాను. అది మనకి కాపీరైట్స్ వస్తాయని సాంగ్ అనేసి నేనైతే మ్యూజిక్ అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి. Present about Independence Day. Respected principal sir, teachers and all my dear friends, first of all I wish you a very happy Independence Day. I feel very proud to present this speech. Independence Day is a national festival of India. Independence Day we celebrate on every year. This day most important day for all of us because on this day, August 15, 1947, we got independence from the British rule. On Independence Day, we host our national flag and sing our respectable national song. India was under the control of British rule for around 200 years. But our great freedom fighters like Mahatma Gandhi, Lala Lajpat Rai, Subhash Chandra Bose and many others devoted their entire life for the British rule. For independence. Independence Day is not just remembering the past, it's about valuing our freedom and looking ahead to the bright future. Thank you for giving this wonderful opportunity.